రాగం ఎవరి ముందు, పక్షపాతం ఎవరి ముందు, ద్వేషం ఎవరి ముందు లేకుండా పరిపాలిస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి మీ రాజ్యంలో రెడ్ల మంత్రులు, రెడ్ల ఎమ్మెల్యేలు, రెడ్ల అధికారులు, రెడ్ల కార్పొరేషన్ చైర్మన్లు సంపద అధికారం మీ కులానికి ఎందుకు పంచుతున్నావు నువ్వు ప్రమాణం చేసి అడుగుతున్నా. రాగద్వేషాలకి పక్షపాతానికి వ్యతిరేకం అన్నావుగా, పక్షపాతం ఊహించినావు కదా రెడ్ల మీద, రెడ్డి పక్షపాతమే కదా. ఎవరో నట ఉపాసన అట, ఒక ఉపాసన రామ్ చరణ్ భార్య అట, పాపం పేదోళ్ళట వాళ్ళు. ఆమెను తీసుకుపోయాట దేనికి సార్ ప్రొఫెసర్ గారు, ఒక దాంట్లో నెంబర్గా పెట్టినామని స్టేట్ స్పోర్ట్స్ కు సంబంధించి క్రీడలకు సంబంధించింది. మొన్న రామ్ చరణ్ భార్యను తీసుకుపోయి ఉపాసనని రాష్ట్ర అధికారంలో ఉన్నటువంటి ఒక స్పోర్ట్స్ పదవిని ఆమెకిస్తారు. ఎందుకు మా వాళ్ళు ఎవరు మాలవతి పూర్ణ కనపడలేదా మీకు? ఇంకా ఆటలాడాడు ఎవరు కనపడలేదా మా వాడు? ఆమెకి ఇస్తావు నువ్వు రాజ్యంలో వాటా, రాజ్యంలో వాటా ఆమెకి ఇస్తావా అధికారంలో? ఏం మీ మనుషులం కాదా? మరి నీకు పక్షపాతం లేదని అన్నావు కదా, ప్రమాణం చేసినావు కదా. రాగము లేదు, ద్వేషము లేదు, పక్షపాతము లేకుండా నేను ఈ రాజ్యాన్ని పరిపాలిస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసినావు. మరి ప్రమాణం చేసినవాడు ఏమైపోతాడు? ప్రమాణం చెప్పిన ప్రకారం చేయకపోతే. మేమైతే ప్రమాణానికి భయపడతాం. ఆయన మాది మనిషి పుట్టదు కదా, మాకు ప్రమాణం చేయాలంటే పడుతుంది, మాకు గజగజలాడిపోతాం. ఎందుకంటే మీకు జాతి నీతి విలువలు లేవు కదా. మేము ప్రమాణం చేసినప్పుడు గజ్జలు ఉడుకుతాం. మేము అమ్మో ప్రమాణం ఎందుకు? మా అయ్యలు మా అమ్మలు నీతిగా బతకాలరా, న్యాయంగా బతకాలి, ఒకటి పైసా ముట్టుకోవద్దు, ఒకటి 10 మందికి పెట్టాలి తప్ప ఒకటి సొమ్ము మనకొద్దు, ఎవరిని ముంచవద్దు అని ఈ విలువలు మాకు నేర్పుతారు. కాబట్టి నీతిగా బతికి ఇట్లా అయిపోయింది. మీకేమి మంది కొంపలు ముంచాలి, రాజ్యాన్ని గుంజకపోవాలి, ఎన్ని తప్పులు చేసిన సింహాసనం మీద కూర్చోవాలని మీకు నేర్పుతారు. మాకు అవి నేర్పరు కదా. అందుకనే తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీ చేసి తెలంగాణ రాష్ట్రంలో యుగాలుగా తరతరాలుగా వేల సంవత్సరాలుగా భూమికి దూరమయ్యారు, విద్యకి దూరమయ్యారు, ఆరోగ్యానికి దూరమయ్యారు, రాజ్యానికి దూరమయ్యారు, జ్ఞానానికి దూరమయ్యారు, అధికారానికి దూరమై కోట్ల మంది ప్రజలు కటిక పేదలుగా మారి తిండి లేక తిప్పలు లేక ఆత్మగౌరవంతో ఎవరిని పైస అడగకుండా ఆత్మహత్యన నా జాతి పద్మశాలుడు ఉరిపోసుకొని సత్తాడు కానీ పావలా ఎవరిని అడగడు. సెన్సిటివ్ కమ్యూనిటీ, 100 మంది చనిపోతున్నాం. ఇట్లా చచ్చిపోతున్న కోట్ల మంది ప్రజలకి ఒకే ఒక్క పరిష్కారం, తెలంగాణ ముఖ్యమంత్రి సింహాసనం మీద పరిష్కారం. ఎందుకంటే అదే మీకు కావాలన్నా అంటాడు ఒక పెద్ద మనిషి బయలుదేరి. మరి మీకు కూడా అదే కావాలన్నా? మీకెందుకు అది? మరి ఇన్ని మాటలు చెప్తే